హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. 6వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగింది అని చెప్పవచ్చు. ఫైర్ స్టోమ్స్ అంటూ వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్తో పాటు ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి నామినేషన్ ప్రాసెస్లో పాల్గొని ఫైనల్గా 6 మందిని అయితే ఎలిమినేషన్ కోసం నామినేట్ అయితే చేయడం జరిగింది. ఇక ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ని ఒకసారి పరిశీలించినట్లయితే తనూజ, డెమాన్ పవన్, భరణి, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, రాము రాథోడ్. ఇక ఈ 6 మందికి అంటే ఈ క్షణం వరకు జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే జెట్ స్పీడ్తో అగ్రస్థానంలో దూసుకుపోతుంది తనూజకి ఏకంగా 36% ఓటింగ్ అయితే జరుగుతుంది. తనూజకి సింపతి వర్కౌట్ అవ్వడం, మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, అలాగే కర్ణాటక నుంచి కూడా ఓట్లు బాగా పడుతుండటంతో తనూజ ఫస్ట్ ప్లేస్లో అయితే కొనసాగుతుంది. ఇక 2వ స్థానంలో అనూహ్యంగా డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి ఈ వారం రీతు నామినేషన్స్లో లేకపోవడంతో రీతు అభిమానులు కూడా డెమాన్ పవన్కి మద్దతు ఇస్తూ ఓట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో డెమాన్ పవన్కి కూడా 18% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక 3వ స్థానంలో కొనసాగుతున్నాడు భరణి బాండ్స్ భరణి నుంచి కొంచెం విముక్తి వచ్చినట్టుగా ఈ వారం కనిపిస్తూ ఉండటంతో భరణికి కూడా ఓటింగ్ అయితే బాగానే జరుగుతుంది. 15% ఓటింగ్తో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 4వ స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఇప్పటి వరకు 9% ఓటింగ్ అయితే జరిగింది. ఈ వారం ఓటింగ్ అలాగే నామినేషన్స్ని ఒకసారి పరిశీలించినట్లయితే సుమన్ శెట్టి ఈ వారం ఎవరిని నామినేట్ చేయాలి, నామినేషన్ పాయింట్స్ కూడా తాను వెతుక్కోలేక భరణిని అలాగే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని అడుగుతున్న విధానాన్ని చూసి ఆయన బిగ్ బాస్కి అంతగా సెట్ అవ్వడేమో అని అనుకుంటున్న ఆయన అభిమానులు మాత్రం ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా లేరు. అయితే ప్రస్తుతానికి ఈ వారం అయితే 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 5వ స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతుంది. దివ్య నిఖిత వర్సెస్ మాధురి అన్నట్టుగా గత 2 ఎపిసోడ్ల నుంచి హైలైట్ అవుతూ ఉండడంతో దివ్య నిఖితకి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. దాంతో ఓటింగ్ కూడా కొంచెం పెరిగిందనే చెప్పవచ్చు. ప్రస్తుతానికి దివ్య నిఖితకి 6% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం ఓటింగ్లో లీస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు రాము. కన్ఫ్యూజన్ పర్సన్గా ఉన్నప్పటికీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, గేముల్లో తాట తీసి వదిలేస్తున్నాడు. అయినా కూడా రాముకి ఈ వారం తక్కువ ఓటింగ్ జరిగింది అని చెప్పవచ్చు. లీస్ట్ పొజిషన్లో 4% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి రాము, దివ్య నిఖిత డేంజర్ జోన్లో అయితే కొనసాగుతున్నారు. మరి ఈ ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.